ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నా తండ్రి నీకు స్తుతులు, స్తోత్రములు. నాయన రాత్రంతా నీ దయగల రెక్కల కింద మందు భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నేను నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, నాయన కొనియాడటకు ఇచ్చిన కృపను బట్టి, దండితను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మీరు మాతో ఉండండి, మాతో సహవాసం చేయండి. నాయన నా తండ్రి, నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును నాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకో. నాయన పరిశుద్ధాత్మడా, మాతో పాటు ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డలను వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చి సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. ఉదయకాల స్థుతుల మీద ఆసనుడు అయిన దేవానికి వందనాలు. మా స్థుతుల మీద ఆసనుడు కొమ్మను కోరుచున్నాము నా తండ్రి. నాయన వేలాది దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా ప్రియమైన తండ్రి, నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. అభిషేక్తుడు అయిన దేవానికి స్థుతులు స్తోత్రములు. ఆయన దిక్కులేని వారికి తండ్రి నీవే ఇండి నడిపిస్తున్న తండ్రి, నీకు వందనాలు, స్థుతులు స్తోత్రము నాయన. నా తండ్రి, నాయన నా తండ్రి దయాళుడా, నీకే స్థుతులు స్తోత్రములు నాయన. నాయన నా దుర్గమ్మ, నీకే స్థుతులు స్తోత్రములు నాయన. దహించి అగ్నివై ఉన్న దేవా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. ధవళవర్ణుడా, నీకే స్తుతులు స్తోత్రములు. సింహాసనసీనుడవై ఉన్న నా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. నా రక్షణ శృంగమై ఉన్న దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన నీ నీతికి ఆధారము దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవదూతలతో ప్రభా పొగడబడే దేవా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. సైన్యములకు అధిపతి రాజా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. నీతి స్వరూపుడైన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నన్ను సృజించిన తండ్రి, నీకే స్తోత్రములు నాయన. న్యాయము తీర్పును తీర్చగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నీతి సూర్యుడా, నీతి రాజుడా, నీళ్లను ఏకరాశిగా చేసి నడిపించిన దేవా, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జీవాధిపతి, నీకే స్తుతులు స్తోత్రములు ఆయన. జీవము కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంప్రవ్వ. నా రక్షణ శృంగమైన దేవా, నీకే వందనాలనయ్యా. నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జీవనదాత, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నా పక్షమున నా తండ్రి యుద్ధం చేయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నా ఎత్తైన కోట, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి నా గుడారమునకు తోడుగా ఉండు దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. మా స్వాస్థ్యము ఉన్న దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నిండు వెలుగు మాకు అనుగ్రహించగల దేవా, నీకే వందనాలు. మా సృష్టికర్తవు, సర్వంతర్యామివి నీవై ఉన్నావు నాయన. సర్వజ్ఞానివి నీవై ఉన్నావు నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. నా క్షేమానికి ఆధారముగు దేవా, నీకే స్తోత్రములు. నా నిరీక్షణకు ఆధారముగు దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా అతిశయమా, నా ఆనందమా, నా కిరీటమా, నాలో ఉన్న దేవా, నాకు తోడై ఉన్న తండ్రి, నా ముందు నడుచుచున్న దేవా, నా నీతికి ఆధారముగు దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభులకు ప్రభుడవు నాయన. నాయన ప్రధాన యాజకుడు నా తండ్రి, ప్రియ కుమారుడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన పరిశుద్ధ కుమ్మరి, నీకు స్తుతులు స్తోత్రములు. పరమ కుమ్మరి, నీకే స్తోత్రములు. మా పరలోకపు తండ్రి అయిన దేవా, నీకే వందనాలు నాయన. పరమపిత పురివాసి, నీకే స్తోత్రములు. పాపరహితుడవైన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. పోషించువాడా పరమదేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. నాయన పాప పరిహారమును నా తండ్రి నాయన అనుగ్రహించగలిగిన దేవా, ప్రాణదాత నాయన. మృత్యుంజయుడే మా కొరకు తిరిగి లేచిన దేవానికి వందనాలు నయ. భూమి ఆకాశములు సృజించిన దేవుడవు, జలరాశులను సృజించిన తండ్రి నీవై ఉన్నావు. నాసికారంధ్రముల ద్వారా నాయన జీవవాయువు ఊదిన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. మా కొరకు పెళ్లి కుమారుడిగా ఈ లోకానికి రానై ఉంటున్న దేవానికి వందనాలు. మధ్యాకాశంలో విందు ఏర్పాటు చేస్తున్న నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా, జ్ఞాపకం చేసుకో. మనిషి కుమారుడుగా మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవా, మనోహరుడవు, మహాజ్యోతిమయుడు అయిన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నాయన స్తోత్రములు నాయన. మహిమ కిరీటమా, నీకే స్తోత్రములు. మా ముందు నడుచువాడా, మా మధ్య ఉండి మా పక్షాన మా తండ్రి వ్యాజ్యమాడు దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. సియోను పురవాసి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సకల సౌందర్యాలను ప్రభా నా తండ్రి చేసిన దేవుని
దేవుడవు నీవే ఎన్నో, సృజించిన తండ్రివి నీవే ఎన్నో నాయన. స్తోత్రములు నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన. ఈ ఉదయకాల సమయంలో మా స్తుతుల మీద నా తండ్రి నాయన ఆసీనుడుగున్న విజయశీలుడా నీకు స్తోత్రములు నాయన. విజ్ఞాపనకర్త అయిన దేవా నా తండ్రి నాయన, విశ్వాసమునకు రక్షకర్తగా నీవు నిర్మించబడుచున్న దేవా నీకు వందనాలయ. మేము ఉదయకాలంలో ప్రభు నీ పాదాల దగ్గర మొరపెట్టుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ పాదాల దగ్గర అంగలార్చే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకొని అనేక ప్రార్థన అవసరతలు ప్రభా, విజ్ఞాపనలు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి నాయన. మాతో పాటు కలిసి ఏకీభిస్తున్న ప్రతి బిడ్డల ఆలోచనలు ప్రభా, వారి ఉన్న తలంపులు ప్రభా నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డల యొక్క అవసరతలను తీర్చబట్టకు సహాయం దయచేయండి. ఈరోజు ఉదయకాలం నుంచి మరలా రాత్రికాల ప్రార్థన వరకు కూడా ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం, ఏ అవసరతల నిమిత్తం, ఏ బలహీనతల నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళిచున్నారో, జాబ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నా తండ్రి, వ్యాపారాల నిమిత్తం నాయన నా తండ్రి, ఏ బిడ్డలు ఏ యొక్క అవసరతల నిమిత్తం బయటకు వెళ్ళినను లోపలికి వచ్చినను నిత్యము నీ కాపుదల భద్రత క్షేమాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. సర్వంతర్యామి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదే రీతిగా ఈరోజు నాయన పుట్టినరోజులు, వివాహాలుగా నా తండ్రి నాయన జరుపుకుంటున్న బిడ్డలు ప్రభా నాయన, ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. పెళ్లి రోజు వేడుకల్లోనూ నాయన, పుట్టినరోజు వేడుకల్లో వారి తోడుగా ఉండండి. వారి పట్ల నాయన మరొక నూతన సంవత్సరం వారికి అనుగ్రహించిన దేవుడవు నీవై ఉండగా వారి పట్ల నాయన నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటం వారిపై ఉంచి నడిపించిన ఆయన నా తండ్రి, నీ బాహూచేత వారిని భద్రపరచమని కోరుచున్నాము. నీ దయగల రెక్కల కింద భద్రపరచండి, దీర్ఘాయుష్మంతులను చేయండి నాయన. నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాము. ఏ బిడ్డలకు నా తండ్రి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ ప్రభా నీ సన్నిధిలో అడుగుచున్న ఈవులన్నీ మా కొరకు నువ్వు సిద్ధపరుస్తావని నమ్ముచు ఆశపడుచు నాయన మొరపెట్టుచున్నాము నా తండ్రి. నీ సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో, నీతో ఎలా సహవాసం చేయాలో, ఎలా మమ్మల్ని మేము పరిశుభ్రపరచుకోవాలో ప్రభా, మమ్మల్ని మేము పరిశీలన ఎలా చేసుకోవాలో మాకు నేర్పించండి నాయన. నీతో నా తండ్రి మాట్లాడటం వల్ల ప్రతి కార్యములు సఫలమవుతాయని మేము నమ్ముచున్నాం నాయన. ప్రార్థన ప్రతి కార్యమును సఫలపరుస్తున్నావు. ప్రార్థన పరలోక పునాదులను కదిలిస్తుందని మాట్లాడుచున్న దేవుడు, ఒక చిన్న ప్రార్థన మీకు క్షేమాన్ని కలగజేస్తుందని చెప్పుచున్న నా దేవానికి వందనాలు. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. స్తోత్రార్హుడవు సింహాసనసీనుడవైన దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క అవసరతను తీర్చగలని దేవుడు నీ సన్నిధిలో ప్రభా, ప్రతిరోజు అనేక విజ్ఞాపనలు, అనేక అవసరతలు ప్రభా నీ సన్నిధిలో నాయన మొరపెట్టుచుండగా మా పట్ల నువ్వు చేస్తున్న కార్యాలు బట్టి నీకు వందనాలు. మా పట్ల చేస్తున్న తలంపులు బట్టి నీకు స్తుతులు స్తోత్రములు. మా పట్ల నువ్వు చూపించే ప్రణాళికలు బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి నీ నీతిని ఆధారంగా చేసుకుని నీతిని రాజ్యాన్ని వెతకమన్నావు ప్రభా. నీ నీతిని రాజ్యాన్ని మొదటిగా వెతికే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. మా కుటుంబ వ్యవస్థల్లో మేము బిడ్డలను సరి అయిన మార్గాల్లో పెంచుకుంటున్నామో, మేము ఎలా జీవిస్తున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను చిన్న వయసు నుంచి నీ దయలో నీ జ్ఞానంలో పెంచే బిడ్డలుగా నాయన ప్రతి ఒక్క విషయంలో నేను బిడ్డలకు నేను రక్షణ కవచముగా తోడుగా ఉండేలాగా సహాయం దయచేయండి నాయన. మేము ప్రార్థన చేసుకోవటం కాదు కానీ నా తండ్రి, మా బిడ్డలకు కూడా నీ యొక్క ప్రార్థన చేయుటకు నాయన నోరు తెరిచి నీ సన్నిధిలో వారు ఎలా అడగాలో వారికి నేర్పించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఎవరి ప్రార్థన వారికేనైనా వర్తిస్తుంది అని చెప్పి అన్నాడు దానియేలు ప్రార్థన దానియేలుకే ప్రభా నా తండ్రి. యాకోబు ప్రార్థన యాకోబు కుటుంబాన్నే కాపాడింది. వారు నీతిమంతులైనప్పటికీ వారి కుటుంబాలన్నీ రక్షించబడాలంటే ఎవరి ప్రార్థన అది వాళ్ళకే తోడుగా ఉంటుందని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన. మా బిడ్డలకు కూడా మేము ప్రార్థనలో పోరాడుట నేర్పించండి నాయన. నీతో సహవాసం చేయటం ఎలాగో నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయకుడా నీకు వందనాలు. నీకే
నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకో, మాలో ఉన్న ప్రతి ఒక్క అపవిత్రతను తొలగించండి నాయన. స్తోత్రములు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకో. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టచును. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి ప్రభా. తండ్రి, ఏ బిడ్డలైతే ఉద్యోగం లేక ఇబ్బందులు పడుచున్నారు, ఏ బిడ్డలైతే నా తండ్రి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నాయన నేను కృంగిన స్థితిలో ఉన్నారా, బిడ్డలందరినీ భద్రపరచండి. నీ దయగల రెక్కల కింద భద్రపరచండి నాయన. ఇంకా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. బాగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బాను నాయన జాబ్ విషయం నీ సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుండగా నాయన జాబ్ విషయం గొప్ప కార్యము చేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. అదే రీతిగా ఇతర దేశాలకు వెళ్ళి నా తండ్రి జాబ్ కోసం సిద్ధపడిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. వారి బిడ్డలు నా తండ్రి బిడ్డల కోసం ప్రార్థన చేసిన స్పాన్సరింగ్స్ లేక నాయన అక్కడ అవకాశాలు సరిగా రాక ప్రభా. ఎంతోమంది బిడ్డలు నాయన ఎన్నో ఇబ్బందులు పడుచున్నారయ్యా. ఎన్నో నా తండ్రి నాయన అవమానాలు ఎదుర్కొంటున్నారు ప్రభా. బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలన్నీ యేసునామం చేత తీర్చబట్టకు సహాయం దయచేయండి నాయన. మా సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అదే రీతిగా ప్రభా నా తండ్రి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నాయన వారి చేతి పనుల ద్వారా చేతి క్రియల ద్వారా చేయు ప్రతి ఒక్క వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి. వారి కష్టాన్ని నమ్మి వారి పోషణకు ఆధారమైన ప్రతి వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి. వ్యాపారంలో ఉన్న లోటుపాటువులను మెలకువలను ప్రత్యేక జ్ఞానంను అనుగ్రహించండి. నీ తేజోమహింతో నింపగల జ్ఞానాన్ని ప్రభా సహాయంను అనుగ్రహించగలిగిన దేవుడవు నాయన. మా సంరక్షకుడువు మా పోషకుడు అయిన తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలకు వారి అవసరాలన్నీ తీర్చబడుటకు సహాయం దయచేయండి. నీ దయలో ప్రతి బిడ్డ వర్ధిల్ల చేయలాగున సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. అనేక మంది బిడ్డలు లోన్స్ కోసం పెట్టుకుని ప్రభా లోన్స్ రావలేక ప్రభా లోన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. ఆ లోన్స్ అన్ని శాంక్షన్ అవటకు సహాయం దయచేయండి నాయన. నీ కృపను రావణమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు నాయన. గృహ నిర్మాణాలు లేక ప్రభ గృహాలు సకములో కట్టి ఆగిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారి గృహ నిర్మాణాలు పూర్తి అవ్వడానికి సహాయం దయచేయండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోన్స్ కోసం పెట్టుకున్న బిడ్డలకు నాయన ఆ లోన్లు శాంక్షన్ అవటం వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి. అదే రీతిగా నాయన ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టు కేసుల్లో నడుస్తూ నాయన కోర్టు కేసులు చుట్టూ తిరుగుతున్నారు ప్రభు. వారికి సరియైన న్యాయం దయచేయండి. సరిహద్దుల మధ్యన పొలంలో సరిహద్దుల మధ్యన గొడవలతో తగాదాలతో కేసుల చుట్టూ తిరుగుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారి ఆశలను నెరవేర్చగలిగిన దేవుడు నాయన వారి పక్షాన తండ్రిగా న్యాయం చేయమని కోరుచున్నాము నా తండ్రి. నీకే వందనాలు స్తుతులు ప్రభా. సహాయకుడవు సంరక్షకుడవు అయిన దేవానికి స్తుతులు ప్రభా. అదే రీతిగా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో. వర్షం కారణంగా నా తండ్రి అనేక ప్రాంతాలు ప్రభా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయిన పరిస్థితి నాయన. వారు తినటానికి ఆహారం లేక నాయన త్రాగటానికి నీరు లేక ఉండటానికి నివాసము లేక చిన్న బిడ్డలేమి పసిపిల్లలేమి వృద్ధులేమి ప్రభా ఎవరైనాను ప్రభా ఎంతగానో ఇబ్బందులు పడుచున్నారు. అధికారులకు మంచి మనసునిచ్చి ప్రభా ఆ నీరునంతటినీ తొలగించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. ఆ నీటి ద్వారా ఏమి వస్తాయో విష పురుగుల ద్వారా విషనాగుల ద్వారా ఏ హాని కలగకున్నట్లు వారి నోళ్లను మూసివేయమని కోరుచున్నాం. ప్రజలను భద్రపరచగలిగిన తండ్రి నీవే ఉండగా ప్రభా నాయనా నా తండ్రి నీ మీద ఆధారపడుచుండే బిడ్డలం ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ప్రాంతాలను మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి జాగ్రత్తగా మమ్మల్ని నాయన సురక్షితంగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. మరొక వాయుగుండం ఉంటుందంటున్నారు నాయన. వాతావరణాన్ని అనుకూలపరచబా ప్రభా. వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన. గాలిని వారిని తుఫానును గద్దించగలిగిన దేవుడవు నీవే ఉండగా ప్రభా నీ మాట చేత గర్జించమని కోరుచున్నాం మా తండ్రి. అల్లాడు ప్రభా నాయనా నా తండ్రి పెద్ద గొప్ప శబ్దమైన గాలితో కూడిన వానలు వచ్చినప్పుడు ప్రభా దోనలో ప్రభా అందరూ అలజడి చెందినప్పుడు ప్రభా నువ్వు గాలిని గద్దించిన దేవుడు నాయన. సముద్ర ఘోషను ఆపివేసిన తండ్రి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. మేము అవిశ్వాసులు వలె పేతురు వలె నిస్సహాయ స్థితిలో ప్రభా పేతురు నా తండ్రి నాయన నేను నడవగలను అని అడుగు పెట్టాడు. కానీ ఆ సముద్రం చుట్టూ ఉండే అలజడి చేత నాయన తనైతే ఎంతగానో
ప్రభా నాయన తన విశ్వాసాన్ని కోల్పోయి ప్రభా నీళ్ళల్లో మునగసాగాడు కదా ప్రభా. మేము కూడా నా తండ్రి అని దేవుడు ఉన్నాడని విశ్వాసంతో అడుగు వేస్తున్నాం, కానీ అపవాది వేసే ప్రతి ఒక్క చెడ ఆలోచనలకు మేము లోను కాకుండా ప్రభా నా తండ్రి నాయన విశ్వాసంలో పడిపోకుండా నాయన మునిగిపోయే స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు నీవే ఉన్నావు. జగట మన్నైన స్థలములో నుంచి ఊబులో నుంచి మమ్మల్ని లేవనెత్తగలిగిన తండ్రి నీకే వందనాలు స్తుతులు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అవసరతలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డలైతే నిస్సహాయ స్థితిలో, కృంగిన స్థితిలో, లేవలేని స్థితిలో, బాధలో, నిస్పృహలో ఉన్నారు ప్రభా, మా భవిష్యత్తు అంటేనే ఎదురు చూస్తూ ఉన్నారేమో ప్రభా, ఈరోజు ఆ బిడ్డలందరి పట్ల నాయన కార్యము జరిగించమని కోరుచున్నాను. వారి యొక్క స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నీవే ఉండగా సహాయం దయచేయండి. అనేక మంది బిడ్డలు యవనస్తుల కోసం ఈరోజు ప్రభ ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి. యవనస్తులు ప్రభ ఈ లోక సంబంధమైన మొత్తపానీలకు బానిసలైపోయి ప్రభ సెల్ ఫోన్ అనే పాపంతో ప్రభా నాయన గేమ్స్ ఆడుచు నాయన రకరకాల వ్యసనాలకు బానిసలైపోవచ్చు, నశించిపోచున్న వారు అనేక మంది ఉన్నారయ్యా. వారి చుట్టూనే కావలి ఉంచండి, వారిని బలపరచండి. అపవాది పెట్టుదైన తంత్రముల నుంచి వారిని లయపరచమని కోరుచున్నాము నాయన. వారి హృదయాలు నా తండ్రి, వారి మనోనేత్రాలు తెరిచిన చూడగల కృపను అనుగ్రహించండి. వారి పాదములు తొట్టుడిల్లిపోకున్నట్లు నాయన వారి హృదయాలని వాక్యాన్ని ఉంచమని కోరుచున్నాము నాయన. హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి నాయన. ఆయన నీ కొరకు నా తండ్రి ప్రాణము మా కొరకు పెట్టిన దేవుడు నీవే ఎన్నోగా జ్ఞాపకం చేసుకో. మమ్మల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడని మాట్లాడుచున్న దేవుడు నీవే ఉండగా ప్రభా. అలాంటి యవనస్తుల బిడ్డలందరి హృదయాలు మార్చమని కోరుచున్నాం. మంచి స్నేహితులను సిద్ధపరచండి. కాలేజీకి వెళ్ళాలని బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి కాలేజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభా నాయన నిస్సహాయ స్థితిలో నా తండ్రి ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడవు నాయన. నీ దయా కిరీటము నా తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ ఉంచమని కోరుచున్నాము నాయన. నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా నీకు వందనాలు. ఈ రోజంతా నీ కాపుదల ప్రతి బిడ్డలపై ఉంచి నడిపించమని కోరుచున్నాము నాయన. మా బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తండ్రి ఉదయకాలం మొదలుకొని రాత్రి కాలం వరకు కూడా ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం, ఏ అవసరతల నిమిత్తం, ఏ అక్కర్ల నిమిత్తం వెళ్ళుచున్నారో ఆ యొక్క అవసరాలన్నీ తీర్చబడుటకు మా కుటుంబాలను, మా బంధువులను, మా రక్షందికులను, మా శ్రేయబులాషులను ప్రభా నా తండ్రి మాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి అవసరతలన్నీ తీర్చబట్టకు సహాయకుడిగా, తండ్రిగా, సంరక్షకుడిగా మీరు వారి పక్షాన నడిపించి భద్రపరచమని త్వరలో రానైన యేసు పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రేమైన తండ్రి. ఆమెను యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అపవాదికులంతా నాశనం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.